హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను. దాని ప్రిపరేషన్ చూడండి. చికెన్ని శుభ్రంగా కడుక్కొని అందులో కొద్దిగా ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న టమాటాలని వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్, పసుపు ఒక హాఫ్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కారం ఒక అర స్పూన్, పచ్చిమిరపకాయలు ఒక 3, ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకుంటున్నాను, చిటికెడు. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. మిరియాల పొడి ఒక అర స్పూన్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం చికెన్కి మసాలా మొత్తం పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. 3 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో కలిపి పెట్టుకున్న చికెన్ని వేసి ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఒక చిన్న గ్లాస్ వాటర్ పడుతుంది, వేసుకుంటున్నాను. చూడండి. మూత పెట్టుకొని చికెన్ని బాగా ఉడకనిద్దాం. చూడండి, ఉడుకుతుంది కదా బాగా. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె వేసుకుందాం. బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేసుకుందాం. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఒక 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసుకున్నాను. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చూడండి, చికెన్ కూడా బాగా ఉడుకుతుంది కదా. ఇది బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఆనియన్స్ ఎర్రగా గోల్డెన్ కలర్ రావాలి. చూసారా, గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు ఉంటుంది, వేసుకుందాం. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటాలను కూడా వేసుకుందాం. వేసుకున్నాం కదా, టమాటాలని బాగా మగ్గనిద్దాం. 4 పచ్చిమిరపకాయలని మధ్యలో చీల్చుకొని వేసుకుందాం. చూడండి, చికెన్ కూడా ఉడుకుతుంది. ఈ 2 ఒకేసారి చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది బిర్యానీ అయ్యాక దాని పైన అది వేసుకోవాలి కాబట్టి ఈ 2 ఒకేసారి చేసుకుంటున్నాను. చూసారు కదా టమాటాలు. చూడండి, టమాటాలు బాగా మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్ పెరుగు వేసుకుందాం. వేసుకున్నాక కొద్దిసేపు బాగా కలుపుకొని ఇందులో ఒక నిమ్మకాయని రసం తీసి పెట్టుకున్నాను, ఆ నిమ్మరసం కూడా ఇందులో వేసుకుంటున్నాను. వేసుకున్నాక బాగా కలుపుకుందాం. చూసారు కదా, కొద్దిసేపు మూత పెడితే బాగుంటుంది. ఇందులో చికెన్ కూడా చూద్దాం. చూడండి, ఇంకొద్దిగా ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచాలి ఫ్రెండ్స్. ఫ్రై కదా అది. చూసారు కదా, ఇందులో కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా, ఇది కూడా వేసుకుంటున్నాను. ఇందులో కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇందులో 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. నేను చేసింది 2 గ్లాసులు కాబట్టి 4 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడా వేసుకుందాం. ఒకసారి చూసుకొని మూత పెట్టుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని మూత పెట్టుకుందాం.
ఇప్పుడు చూడండి, చికెన్ బాగా ఉడికిపోయింది కదా. ఇందులో కొత్తిమీర చల్లుకొని కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. ఒకసారి కలుపుకొని చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని మూత పెట్టి స్టవ్ ఆపేద్దాం. ఎసరు బాగా మరిగింది కదా. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకుంటున్నాను. నీళ్ళు లేకుండా చూసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను. మూత పెట్టి బాగా ఉడకనిద్దాం. చూసారు కదా, ఒకసారి బాగా కలుపుకొని ఇంకొద్దిసేపు మూత పెట్టి ఉడకనిద్దాం. చూడండి, నీళ్ళు మొత్తం ఇంకిపోయినాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో ఫుడ్ కలర్ వేసుకుందాం. కొద్దిగా కలర్ఫుల్గా బాగుంటుంది. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నాకు ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాను. కలర్ఫుల్గా బాగుంటుందని వేసుకుంటాను ఫ్రెండ్స్. చూసారు కదా, కొద్దిసేపు మూత పెడదాం, ఒక 5 మినిట్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాం. పైన వేసుకుందాం ఒక లేయర్ లాగా. చూసారు కదా, ఒక లేయర్ లాగా వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని దమ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టి బిర్యానీని దమ్ పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ పెట్టుకుందాం. చూసారు కదా, 5 మినిట్స్ అయిపోయింది. చూద్దాం. చూడండి ఎంత బాగా దమ్ అయిందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్గా టేస్ట్గా బాగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.